ఒక తండ్రి పొరపాటు, ఒక కుమారుడి అమాయక మరణం, శాపం, భవిష్యత్తును తుడిచేసిన విషాదం. ఇది అయోధ్య రాజు దశరథుని జీవితంలో జరిగిన విషాద గాథ. రాముని వనవాస సమయంలో మరణించిన దశరథునికి ఈ శాపమే కారణమా? అయోధ్య రాజు దశరథుడు యవ్వనంలో అమోఘమైన విలువిద్యా నిపుణుడిగా ఉండేవాడు. ఆ కాలంలో శబ్దవేది అనే తంత్రాన్ని ఎంతోమంది క్షత్రియులు సాధించేవాడు. అంటే దృశ్యము కనిపించకపోయినా శబ్దాన్ని బట్టి లక్ష్యాన్ని గుర్తించి బాణాన్ని వదలడం. ఒక అంధకారమైన రాత్రి దశరథుడు వనంలో వివరిస్తూ ఉండగా నదికి దగ్గరగా నీరు తీసుకుంటున్న శబ్దాన్ని విని అది అడవిలోని ఏదో క్రూర జంతువు అని భావించి శబ్దవేది బాణాన్ని వదిలాడు. అయితే అది జంతువు కాదు, ఒక యువకుడు. అతడే శ్రవణ కుమారుడు. తన కళ్ళు లేని తల్లిదండ్రులకు దాహాన్ని తీర్చేందుకు నీళ్లు తీసుకువెళ్తుండగా పొరపాటున దశరథుడు హతమార్చాడు. అలా దశరథుడి ద్వారా గాయపడిన శ్రవణ కుమారుడు తన చివరి మాటగా, అయ్యా, నా కన్న తల్లిదండ్రులు పుట్టు గుడ్డివారు, వారికి నీటినిచ్చి వారి దాహం తీర్చండి అని చెప్పి మరణిస్తాడు. ఇది చూసిన దశరథుడు దిగ్భ్రాంతి చెందాడు. వెంటనే శ్రవణ కుమారుడి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి నీళ్లు అందించి జరిగిన దుర్మార్గాన్ని చెప్పాడు. అప్పుడు ఆ వృద్ధ దంపతులు ఆత్మవేదనతో దశరథుని ఇలా శపించారు. ఓ దశరథ, నీవు మా కుమారుడిని అన్యాయంగా చంపినవాడు. మేము మా కుమారుడి మీద వృద్ధాప్యంలో ఆధారపడే పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మేము ఈ వేదనతో ఈ జీవితాన్ని విడిచిపెడుతున్నాం. నీవు కూడా ఓ రోజు నీ కుమారుని వేదనతో మరణానికి దగ్గర అవ్వాల్సింది. నీ కుమారుని వియోగ వేదనలో నీవు తాళలేకపోయి ప్రాణాలు విడిచిపెట్టవలసిందే. ఈ శాపమే రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు దశరథుని గుండెను పిండేసింది. పుత్ర వియోగం తట్టుకోలేక రాజధర్మాన్ని పక్కన పెట్టిన దశరథుని మరణానికి కారణమైంది.